హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ కుర్రాడు. ఫ్రెండ్స్, ఈరోజు మన లచ్చక్క టీవీ ఛానల్ వాళ్ళు వచ్చేసి కొత్త అప్డేట్ ఇచ్చారండి. చూసారా? ఈరోజు వాళ్ళ అన్నకు నయం అయిపోయింది, మెంటల్ పిచ్చి అనేది మొత్తం నయం అయిపోయిందంట. ఇప్పుడు ఫోన్ వచ్చిందంట, వెళ్తారంట, బయలుదేరి ముస్తాబ్ అవుతారంట, కార్ తీసుకెళ్తారంట, అన్నీ రెడీ చేసుకొని బ్యాగ్ సర్దుకొని టిఫిన్ బాక్స్ అన్ని సర్దుకొని వెళ్తారంట. ఈరోజు అప్డేట్ ఇస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇవి నమ్మేటట్టు ఉందా? చూడండి, వాళ్ళ ముఖంలో నవ్వు చూడండి. ఒకరోజు ఏడుపు వీడియోలు, ఇంకో రోజు నవ్వుతూ తీస్తారు. మళ్ళీ వెంటనే మరుసటి నవ్వుతాండే మరుసరే అయ్యో ఇలా అయిపోయింది అనుకోలేదు, అయ్యో దారిలో యాక్సిడెంట్ అయింది, అయ్యో ఇలా అయిపోయింది, అయ్యో అని పెడతారు రేపు. చూడండి, బాగా గమనించండి. నిన్నటి వరకు అన్న వీడియో తీశాడు బాగా, సినిమా ఎండింగ్ అయిపోయిందండి. ఈ ఎండింగ్ వచ్చేసి అన్నకు బాగుందంట, పిచ్చి మొత్తం మామూలు అయిపోయాడంట. ఆ పిచ్చి హాస్పిటల్ ఏదో చెప్పండి అయ్యా. మనకు కూడా చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు పిచ్చి హాస్పిటల్ తిరిగి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మెంటల్ ఎక్కి బాగులాగా తిరిగి పెడుతున్నారు. అదేదో మాకు కూడా అడ్రస్ పెట్టండి, ఏమింది అక్కడ మెన్షన్ చేయండి. పలానా హాస్పిటల్లో జాయిన్ చేసాము, పలానా హాస్పిటల్లో అడ్మిట్ చేసాము, బాగా చేశారు, పలానా డాక్టర్ అని చెప్పండి. మేము కూడా 10 మందికి చెప్తాము. చూడండి, నెల కూడా కాలే, 10 రోజుల్లోనే పిచ్చి నయమైందంటే చాలా గ్రేట్ కదా. అట్లాంటి అప్డేట్ ఇస్తానండు, వీడియో తీస్తాను కదా, అన్నీ మీతో షేర్ చేసుకుంటాం. అనేటప్పుడు ఏ హాస్పిటల్ వెళ్ళినారు, ఎప్పుడు వెళ్ళినారు, హాస్పిటల్ పేరు, అడ్రస్ అన్నీ పెట్టండి. ఇన్ని వీడియోస్ తీస్తాను, మీకు ట్రోల్ చేసి చెప్తాను, కానీ ఒక్కటి కూడా సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఎందుకో మరి అర్థం కాదు. అదంటే అది ఫేక్ అనే కదా అర్థం. మన ఇంట్లోనే పెట్టుకొని ఇంట్లోనే వీడియో తీస్తూ కథలు నింగుతున్నారు మీరు. చూడండి, చూసే జనాలు కూడా అట్లే చూస్తున్నారు. వాళ్ళకు ఎట్లా అనుకుంటున్నారో ఏమో, సపోర్ట్ చేస్తారో. చూడండి, లైక్స్ వ్యూస్ పెరిగిపోతున్నాయి అమాంతంగా. ఎందుకండి ఇలాంటి వాళ్ళకు లైక్స్ కొట్టేది? ఏదో కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి రియల్గా వీడియో చేస్తుంటారు కదా, వాళ్ళకండి లైక్ కొట్టాలా, షేర్ చేయాలా, వాళ్ళకు వ్యూస్ రావాలా. అట్లాంటివి కావాలి. నేను ఇట్లా ఫేక్ వీడియోస్ పెట్టి ఫేక్ మాటలు చెప్పి జనాల్ని అబద్ధాలు చెప్పి బతికే వాళ్ళక లైక్స్ వచ్చేది, వ్యూస్ వచ్చేది కూడా ఇలాంటి వాళ్ళకేనా? ఇల్లు నిజాయితీగా ఉంటే, రియల్గా వీడియో తీస్తుంటే హాస్పిటల్ అడ్రస్ పెట్టమనండి. అన్నాను ఇక్కడే హాస్పిటల్ వెళ్ళాము, ఈ పలానా చోట హాస్పిటల్ అనే అడ్రస్ చెప్పొచ్చు కదా. హైదరాబాద్లో ఉంటారు కదా సబ్స్క్రైబర్లు, వాళ్ళు పోయి చెప్పుతో కొడతారనేసి అడ్రస్ చెప్పడం లేదంటనా, కొడతారని చెప్పేసి చెప్పలేదు. అసలు ఉంటే కదా, పలానా హాస్పిటల్ వెళ్తే కదా చెప్పడానికి. అది ఇలా మెయిన్ పాయింట్. అసలు హాస్పిటల్లో జాయిన్ చేయలేదు, అసలు పిచ్చి ఎక్కలేదు, ఏం ఎక్కలేదు. పొద్దుట్లో తిరుగుతున్నాడు, కనపడారని చాలా మంది కామెంట్ చేశారు. చూడండి, కింద వేరే ఛానల్లో, సిస్టర్ ఛానల్లో కామెంట్ చేశారంట, నాకు కనపచ్చాడు బర్నీగాడు అని. మెంటల్ ఎక్కిందని అబద్ధాలు చెప్తున్నారు, టౌన్లో కనపచ్చాడు, మార్కెట్లో కనపచ్చాడు అని కామెంట్ చేశారంట. అలా ఉందండి. ఇప్పుడు జనాలు చాలామంది తెలియడం లేదు ఇట్లాంటి అబద్ధాలు వీడియోస్ చూసి. ప్లీజ్, మిమ్మల్ని మీ సబ్స్క్రైబర్లు నమ్మాలి అంటే, రియల్గా వీడియోస్ చేస్తున్నారు, రియల్గానే పెడుతున్నారు, మీకు సపోర్ట్ చేయాలి అంటే మీరు కరెక్ట్గా మీరు పెట్టే లొకేషను, మీరు హాస్పిటల్ వెళ్ళేది అంతా ఒకటే పెట్టినారు అనుకోండి, మీకు సపోర్ట్ ఎప్పటికీ ఉంటారు. మన సబ్స్క్రైబర్లు అందరూ మీకు సపోర్ట్, మీ సబ్స్క్రైబర్ అందరూ, మేమందరం కూడా సపోర్ట్ ఎప్పుడు ఉంటాం మీకు. ఓకేనా? మీరు నిజాయితీగా పెడితే మేమందరం ఎప్పుడు సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటాం. ఆ నిజాయితీగా లేకుండా ఇలా ఫేక్ వీడియోస్ పెట్టి హాస్పిటల్ వెళ్ళకుండా వెళ్ళినట్టు పెట్టి, ఇప్పుడు పిచ్చెక్కింది, మెంటల్ ఎక్కింది, మళ్ళీ కొనుక్కున్నాడు 2 రోజులకే 3 రోజులకే అంటే ఎవరు నమ్మరు. దయచేసి అదొక్కటి గమనించి ఇప్పటికైనా మీరు రియల్ వీడియోస్ పెట్టండి. ఓకేనా? సపోర్ట్ అనేది బాగుంటుంది, వ్యూస్గా పెరుగుతాయి. ఆల్రెడీ వ్యూస్ తగ్గిపోయినాయి, చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఇప్పుడైనా కానీ మంచి వీడియోస్ తీస్తూ రెగ్యులర్గా చేయండి. సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఇంకా వ్యూస్ పెరుగుతాయి, ఇంకా శాలరీ పెరుగుతుంది, అన్నీ బాగుంటుంది. లేదు మేము ఇలాగే చేస్తామంటే మీకు ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. మళ్ళీ రేపటి నుంచి కొత్త డ్రామాలు క్రియేట్ చేసి, మళ్ళీ రేపు అన్న ఇంటికి వచ్చాడు, ఇక మాకు దిగులు అయిపోయింది, ఇంకా కొత్త డ్రామాలు క్రియేట్ చేస్తామని చెప్పేసి ఇంకా లత మీద ఫ్రాంక్ చేస్తావో, లేదంటే పిల్లల మీద చేస్తావో ఏమో తెలియదు. మాకైతే డౌట్గా ఉంది. ప్రతి సబ్స్క్రైబర్కి నీ మీద అదే డౌట్. నెక్స్ట్ ఎవరి మీద చేస్తారు? అవును, ఇంతకు ఒకటి డౌట్ మా సబ్స్క్రైబర్లు అందరికీ ఏంటంటే, లత మీద ఒకసారి, మీ అన్న మీద ఒకసారి, పిల్లల మీద ఒకసారి, లత మీద ఒకసారి, మీ అన్న మీద ఒకసారి, పిల్లల మీద. కానీ నీకు ఏదైనా జరిగినట్టు ఒక్కసారి కూడా పెట్టడం లేదు ఎందుకు?
అంటే క్రియేట్ చేయాలి కదా. ఆ క్రియేట్ చేయాలంటే ఐడియాలు రావాలంటే వీళ్ళు చేయలేరు కదా. మన పిచ్చి జనాలకు ఈ ఐడియా ఎందుకు రావడం లేదు, అర్థం కావడం లేదు, ఎందుకు ఆలోచించడం లేదు. అవును కిట్టిగా, మీ లతకు బాగాలేదని కొద్ది రోజులు యాక్టింగ్ చేస్తావు, మీ అన్నకు బాగాలేదని కొద్ది రోజులు యాక్టింగ్ చేస్తావు, పిల్లలకు బాగాలేదని కొద్ది రోజులు క్రియేట్ చేస్తావు, 3 సినిమాలు అయితే తీస్తావు. నీ సినిమా ఎప్పుడు తీస్తావు? ఇంకా నువ్వు మంచంలో పడినట్టుగా, నువ్వు బాగాలేనట్టుగా కొద్ది రోజులు యాక్టింగ్ చేయొచ్చు కదా. అంటే యాక్టింగ్ చేస్తే వీడియోలు ఎవరు తీస్తారబ్బా? నేను మంచంలో పడినట్టు వీడియోలు ఎవరు తీయలేరు కదా. వీళ్ళు మంచంలో పడి ఏదో అయిపోయినట్టు క్రియేట్ చేసి వీళ్ళకి బాగలేదని, సీరియస్గా ఉందని క్రియేట్ చేస్తే సింపతి వస్తుంది. నాకు ఇట్లా జరిగిందంటే నేను వీడియోలు తీసేది ఎవరు ఉంటారబ్బా? నేను తీయాల్సిందే కదా. ఇల్లు ఎట్లా తీసినారు, మీ అన్న చేత కాదు కదా, మీ లత చేత కాదు కదా అంటారు అని చెప్పేసి నీ యాక్టింగ్ సూపర్ సూపర్. దీంట్లో అయితే నేను మెచ్చుకోవాలబ్బా ఐడియాకు. కానీ ఎప్పుడో ఒకసారి ఆ పప్పులో కాలేస్తూనే ఉంటావు అప్పుడప్పుడు. ఓకేనా, అది గుర్తు తెచ్చుకోవడం నేను. పప్పులో కాలేస్తూనే ఉండవు. ఓకేనా, నువ్వు ఇలాగే మంచి వీడియో చేస్తే మీకు సపోర్ట్ చేస్తాం, లేదంటే ఇలాంటి ట్రోల్స్ చేస్తూ చేస్తూ నీకు బుద్ధి వచ్చేంత వరకు ఇలాగ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఓకేనా, బాయ్.